హాయ్ ఫ్రెండ్స్, ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఆల్రెడీ మనము పాలిటీ క్లాసెస్ 8 కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు పాలిటీ క్లాస్ 9 గురించి చర్చించుకుంటున్నాం. సో దీనికి సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర సంబంధాలు గురించి ఈరోజు టాపిక్ అండి. సో ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే చూడలేదో ఒకసారి ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. సో ఇంకా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ విషయానికి వచ్చేటట్లయితే శాసన సంబంధాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో శాసన సంబంధాలు మరియు పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉంటాయి. ఈ 4 రకాల సంబంధాలు ఉంటాయి కదా. సో దానికి సంబంధించినటువంటి భాగాలు కనుక చూసుకున్నట్లయితే శాసన సంబంధాలు వచ్చేసి 11వ భాగం గురించి చెప్తుంది. పరిపాలన సంబంధాలు కూడా 11వ భాగమే. అదేవిధంగా ఆర్థిక సంబంధాలు అనేది 12వ భాగం గురించి చెప్తుంది. వ్యాపార వాణిజ్య సంబంధాల గురించి 13వ భాగం గురించి చెప్తుంది అనమాట. అయితే దీంట్లో ఫస్ట్ శాసన సంబంధాలు అంటే ఏంటో తెలుసుకుందామండి. శాసన సంబంధాల గురించి తెలుసుకుంటే ఇక్కడ చూడండి, శాసన సంబంధాలు 245 నుంచి 255 ఆర్టికల్ గురించి చెప్పేటటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అంటే అవి శాసన సంబంధాల గురించి చెప్తాయి. సో దానికంటే ముందుగా మనము కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాల్లో మరి అదేవిధంగా అవశిష్ట జాబితాల్లో వచ్చేటటువంటి అంశాలు ఏంటిదో ఒకసారి చూద్దామండి. సో ఇది ఖచ్చితంగా ఎగ్జామినర్ అడిగేటటువంటి క్వశ్చన్స్ ఇవి. కేంద్ర జాబితాలో మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయంటే ప్రజెంట్ 98 అంశాలు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఇంపార్టెంట్ ఒకటి కేంద్ర జాబితాలో వచ్చేవి ఏంటిదంటే దేశ రక్షణ వస్తుంది, విదేశీ వ్యాపారాలు వస్తాయి, కరెన్సీ వస్తుంది, ప్రామిసరీ నోట్లు వస్తాయి, బ్యాంకింగ్, విమానయానము, నౌకాయానము, ప్రపంచ శాంతి గురించి, అదేవిధంగా అంతర్జాతీయ సంబంధాల గురించి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయన్నమాట. సుప్రీంకోర్టులు, హైకోర్టులు, తర్వాత పౌరసత్వం, విదేశీ తీర్థయాత్రలు, తర్వాత మందుగుండు సామ్రాజ్ఞి, తర్వాత వచ్చేసి అంతరాష్ట్ర నది జలాలు, టెలిఫోన్లు, పోస్ట్ ఆఫీసులు, ఇవన్నీ కూడా కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయంటే మొత్తం కలిపి దాదాపు 98 ఉన్నాయి. సో దీంట్లో ఇంపార్టెంటే మనకు చర్చించుకున్నాం అన్నమాట. అయితే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఎన్ని ఉన్నాయంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు దాదాపుగా 66 అంశాలు ఉన్నాయండి. 66 అంశాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అదే కేంద్రంలో అయితే 98. అయితే రాష్ట్ర జాబితాల్లో వ్యవసాయం వస్తుంది, నీటిపారుదల వస్తాయి, భూమి వస్తుంది, శాంతి భద్రతలు వస్తాయి, రోడ్డు రవాణా వస్తుంది, స్థానిక స్వపరిపాలన వస్తుంది, వినోదం, అదేవిధంగా ఆరోగ్యం, జూదం, అదేవిధంగా జైళ్ళు, మార్కెట్లు, రాష్ట్రంలోని అంతర్గత జలాలు, ఇవన్నీ కూడా రాష్ట్ర జాబితాలో వచ్చేటటువంటి అంశాలు. నెక్స్ట్ ఉమ్మడి జాబితా. ఓకేనా, కేంద్రం అయిపోయింది, రాష్ట్ర జాబితా అయిపోయింది. తర్వాత ఉమ్మడిగా వచ్చేయి అంటే రెండిట్లో వచ్చేయి, ఉమ్మడిగా అంటే రెండిట్లో వచ్చేయి అంటే ఏంటిదంటే విద్య వస్తుంది. అటు కేంద్ర జాబితాలో అయినా సరే రాష్ట్ర జాబితాలో రెండు ఉమ్మడిగా వచ్చేది ఏంటిదంటే విద్య వస్తుంది, అడవులు వస్తాయి, జనాభా నియంత్రణ గురించి వస్తుంది, న్యాయ వ్యవహారాలు, తూనికలు, కొలతలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఉమ్మడి జాబితాలో వచ్చేటటువంటి అంశాలు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇవన్నీ దాంట్లో పై 3 అంశాల్లో లేని దాని గురించి చెప్పేది ఏంటిదంటే అవశిష్ట అధికారాలు. పైన పేర్కొన్నటువంటి 3 జాబితాలో లేని అంశాల గురించి మరియు నూతనంగా వచ్చే అంశాలనే అవశిష్ట అంశాలు అంటారు, గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మనం శాసన సంబంధాల్లో కొన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్ చూడండి. 262వ అధికరణ 262 అధికరణ ఏం చెప్తుందంటే ఆర్టికల్ ఏం చెప్తుందంటే రెండు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రవహించే నదీ జలాలను అంతర్రాష్ట్ర నదీ జలాలుగా పేర్కొంటారు. ఓకేనా, ఏపీ, తెలంగాణలో, అదే కాకుండా అటు తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రవహించేటటువంటి జలాలను ఏమంటారు అంతర్రాష్ట్ర నది జలాలు అంటారు. ఓకేనా. నెక్స్ట్ అంతర్రాష్ట్ర కౌన్సిల్ గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏంటిదంటే 263 ఏం చెప్తుందంటే అంతర్రాష్ట్ర కౌన్సిల్ గురించి చెప్తుంది. 263 అంతర్రాష్ట్ర కౌన్సిల్ గురించి చెప్తుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్సే ఇవ్వడం జరిగింది, సొల్లు లేకుండా. నెక్స్ట్ 312వ అధికరణం ఏం చెప్తుందంటే మన దేశంలో నూతన అఖిల భారత సర్వీసులను కేంద్రమే ఏర్పాటు చేస్తుంది అనేసి 312వ అధికరణం చెప్తుంది. మన దేశంలో నూతన అఖిల భారత పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కేంద్రమే
ఏర్పాటు చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత 315వ అధికరణం ఏం చెప్తుందంటే, అఖిల భారత సర్వీసులను ఎంపిక చేసే యూపీఎస్సీని కూడా కేంద్రమే నియామకం చేస్తుంది. యూపీఎస్సీని ఎవరు చేస్తారంటే కేంద్రమే నియామకం చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 356వ అధికరణం ఏం చెప్తుందంటే, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్ర పరిపాలన మొత్తం కేంద్ర ప్రభుత్వము గవర్నర్ ద్వారా నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎవరి ద్వారా నిర్వహిస్తుందంటే గవర్నర్ ద్వారా నిర్వహించేటటువంటి ఆర్టికల్ ఏంటిదంటే 356, అంటే రాష్ట్రపతి పాలన అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 325 అధికరణం ఏం చెప్తుందంటే, కేంద్ర ప్రభుత్వము 325 కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు జారీ చేసేటటువంటి పరిపాలన ఆదేశాలను రాష్ట్రాలను పాటించని ఎడల ఆ రాష్ట్ర ప్రభుత్వంలో చర్య తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అనుకోండి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయనుకోండి, ఈ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పుడు ఈ కింద ఉన్నటువంటి రాష్ట్రాలు ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ ఈ కింద ఉన్నటువంటి రాష్ట్రాలు పాటించని ఎడల కేంద్ర ప్రభుత్వము వీళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేది ఏంటిదంటే మనకు 365 ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 266 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, కేంద్ర సంఘటిత నిధిని గురించి చెప్తుంది సార్. కేంద్ర సంఘటిత నిధి గురించి చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్ 266 అంటే ఏంటిదంటే రాష్ట్ర సంఘటిత నిధి గురించి చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, కేంద్ర సంఘటిత నిధి రాష్ట్ర సంఘటిత నిధి గురించి చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ మరి కేంద్ర సంఘటిత నిధి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వచ్చినప్పుడు మరి దాంట్లో నుంచి అమౌంట్ తీసుకోవడానికి కేంద్ర సంఘటిత నిధి కేంద్రంలో వాడతారు. రాష్ట్రాల్లో వచ్చేసి ఏదైనా అత్యవసర పరిస్థితులకు అమౌంట్ కావాలన్నప్పుడు ఇక్కడ తీసుకుంటారండి. నెక్స్ట్ 267 ఏమంటుందంటే కేంద్ర అగంతుక నిధి గురించి చెప్తుంది. 267 దేని గురించి చెప్తుంది? కేంద్ర అగంతుక నిధి గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 279A క్లాస్ ఏ ఏం చెప్తుందంటే, జిఎస్టీని 101వ రాజ్యాంగ సవరణ అనుసరించి రాజ్యాంగంలో చేర్చబడింది. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడింది అన్న దాని గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కొన్ని ఫార్ములాలను విధించారండి. గాడ్గిల్ ఫార్ములా అని, ముఖర్జీ ఫార్ములా అనేసి విధించడం జరిగింది. సో దీనిపైన ఒక మార్పు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దీని గురించి మనము ఇక్కడ చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరుల గురించి పంపిణీ చేయడం కోసం ఉద్దేశింపబడిన ఫార్ములానే గాడ్గిల్ ఫార్ములా అంటారు. గాడ్గిల్ ఫార్ములా దేని గురించి చెప్తుంది? ఆదాయ వనరుల గురించి చెప్తుంది. ముఖర్జీ ఫార్ములా దేని గురించి చెప్తుందంటే ఇది కూడా ఆదాయ వనరుల గురించి చెప్తుంది. ప్రస్తుతం మన దేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్యన ఆదాయ వనరులు పంపిణీ చేసే విషయంలో ఈ ఫార్ములానే అనుసరిస్తున్నాము. అదేంటిదంటే ముఖర్జీ ఫార్ములా. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కారాల మార్గాలు. అసలు కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు ఏమున్నది, దాన్ని ఎట్లా పరిష్కరించాలి, దానికి మార్గాలు ఎట్లా రూపొందించాలన్న దానిపైన ఈ టాపిక్ అండి. 4వ అధికరణ ఎన్నికల తదనంతరం అనేక రాష్ట్రాల్లో అధికారం వచ్చిన ప్రతిపక్షాలు ఆ రాష్ట్రాల్లో ఎక్కువ అధికారులు కావాలనే డిమాండ్ చేయడంతో ఇందిరాగాంధీ ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడం కోసం ఎంసీ సెతల్వాడ్ నేతృత్వంలో ఒక కమిటీ చేయడం జరిగింది. అంటే ఇక్కడ 4వ సాధారణ ఎన్నికల తర్వాత మరి కేంద్రంలో కాకుండా రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు వాళ్ళకు ఎక్కువగా డిమాండ్స్ కావాలని చెప్పడంతో మరి ఇక్కడ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఎంసీ సెతల్వాడ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ కొన్ని ముఖ్యమైన కమిటీలు ఉంటాయి కేంద్ర రాష్ట్రాల సంబంధాల గురించి. పరిపాలనా సంస్కరణల కమిటీ, తర్వాత రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, తర్వాత రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్, తర్వాత వివిధ రాష్ట్రాలు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి ఒక కమిటీ వేయడం జరిగింది, తర్వాత పంజాబ్ నుంచి ఒక కమిటీ వేయడం జరిగింది. సో ఇలా కమిటీలు ఉంటాయి. దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ చర్చించుకుందామండి. పరిపాలనా సంస్కరణల కమిటీ రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించుటకు రాజ్యాంగం సవరించాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. అంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదు అని చెప్పింది ఏంటిదంటే పరిపాలనా సంస్కరణల కమిటీ.
263వ అధికరణ ప్రకారం అంతర్రాష్ట్ర కౌన్సిల్‌ను ఏర్పాటు చేయొచ్చు. వివాదాస్పదం కాని వ్యక్తులను మాత్రమే గవర్నర్‌లుగా నియమించాలి. ఓకేనా. 263 ప్రకారం అంతర్రాష్ట్ర కౌన్సిల్‌ని ఏర్పాటు చేయవచ్చు. వివాదాస్పదం కాని వ్యక్తులను మాత్రమే గవర్నర్‌లుగా నియమించాలి అనేది చెప్తుందనమాట. గవర్నర్‌లుగా నియమింపబడే వ్యక్తులు పేర్లను సూచించడం కోసం ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఓకేనా. గవర్నర్‌ను నియమింపబడే వ్యక్తుల పేర్లను సూచించడం కోసం ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయాలనేసి గురించి ఇక్కడ చెప్తుందండి. నెక్స్ట్ 356 అధికరణ దుర్వినియోగం కాకుండా చూడాలి. 356 అధికరణ దుర్వినియోగం కాకుండా చూడాలి. సో ఇది కొన్ని ఇంపార్టెంట్స్ సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి అప్డేట్ అండి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.